అందరినీ కొనేస్తున్నారు. 43 కోట్లతో డాడిస్ జట్టు ర్యాంపేజ్ మామూలుగా ఉండదు. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ వేలంపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అన్ని ఫ్రాంచైజీలు తమ బలహీనతలను గుర్తించి వాటిని పూడ్చుకునే దిశగా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే భారీ పర్సుతో బరిలోకి దిగుతున్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43 కోట్ల భారీ పర్సు ఉంది. మొత్తం 9 స్లాట్లు ఖాళీగా ఉండగా అందులో 4 విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. ఇది చెన్నైకి పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఎందుకంటే కావాల్సిన కీలక ఆటగాళ్ల కోసం బిడ్డింగ్లో వెనకాడకుండా వెళ్లే అవకాశం సిఎస్కేకు ఉంది. ముందుగా చెన్నై ఎదుర్కొంటున్న ప్రధాన అవసరాన్ని చూస్తే నెంబర్ 6 ఫినిషర్ గత సీజన్లో మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. చివరి ఓవర్లలో మ్యాచ్ను ముగించే అనుభవజ్ఞులైన బ్యాటర్ కోసం చెన్నై గట్టిగా చూస్తుంది. ఇండియన్ అయినా విదేశీ అయినా సరే ప్రెజర్లో కూడా సిక్సర్లు కొట్టగల ఫినిషర్ కోసం తొలి సెట్లలోనే బీడ్ వేసే అవకాశం ఉంది. ఇక రెండో కీలక అవకాశం డెత్ ఓవర్ పేసర్. చివరి 4 ఓవర్లలో పరుగులు కట్టడి చేయగల బౌలర్ లేకపోవడం గతంలో చెన్నైకి పెద్ద సమస్యగా మారింది. ఈసారి మాత్రం విదేశీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పై చెన్నై కన్నేసింది. యార్కర్లు, స్లోవర్స్, కట్టర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల పేసర్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక మూడో అవసరం ఇండియన్ మిడిల్ ఓవర్ డెత్ పేసర్. పవర్స్ ప్లే తర్వాత వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న భారతీయ బౌలర్లను చెన్నై కోరుకుంటుంది. ముఖ్యంగా భారత ఆటగాళ్లతోనే బౌలింగ్ కోరును బలపరచగలమన్నది మేనేజ్మెంట్ ఆలోచన అని తెలుస్తుంది. ఇక ఈ కోటాలో యువ బౌలర్లకు అవకాశం ఇవ్వచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇక స్పిన్ విభాగానికి వస్తే ఇండియన్ స్పిన్నర్స్ చెన్నైకి తప్పనిసరి అవసరం. చేపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో కంట్రోల్ ఉన్న స్పిన్నర్ పై చెన్నై ఎప్పటిలాగే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక మిడిల్ ఓవర్లలో పరుగులు ఆపడంతో పాటు వికెట్లు తీసే స్పిన్నర్లను ఈ మినీ వేలంలో ఎంచుకోవాలన్నది సిఎస్కే ప్లాన్. అలాగే ఇండియన్ స్పీస్ ఆల్రౌండర్ అయిన చెన్నై లక్ష్యాలలో ఒకటిగా ఉంది. బ్యాటింగ్ లోతు పెంచడంతో పాటు స్పిన్ ఆప్షన్లు ఇవ్వగల ఆల్రౌండర్ ఉంటే జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్లలో బ్యాటింగ్ చేయగల స్పిన్ ఆల్రౌండర్లను తీసుకోవాలని చెన్నై భావిస్తుంది. ఇక విదేశీ స్పిన్ ఆల్రౌండర్ల కోట కూడా కీలకం. స్లో పిచ్లపై మ్యాచ్ను మార్చగల అనుభవజ్ఞులైన విదేశీ స్పిన్ ఆల్రౌండర్ కోసం చెన్నై చివరి సెట్ల వరకు వెయిట్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే మంచి మొత్తం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఓపెనింగ్ విభాగాన్ని చూస్తే ఒక విదేశీ ఓపెనింగ్ బ్యాటర్ కూడా చెన్నై రాడర్లో ఉన్నారు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసే దూకుడైన బ్యాటర్ ఉంటే మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి తగ్గుతున్నది మేనేజ్మెంట్ ఆలోచన. ఇక ఇండియన్ పేస్ ఆల్రౌండర్ కూడా మరో కీలక స్లాట్. బ్యాటింగ్ లో చివర్లో హిట్టింగ్ చేయడంతో పాటు 2 నుంచి 3 ఓవర్లు వేయగల ఆటగాడు ఉంటే జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. ఇక ఈ కోటాలో దేశీయ టాలెంట్ పై చెన్నై దృష్టి పెట్టింది. అలాగే బ్యాకప్ ఇండియన్ ఫినిషర్ కూడా జాబితాలో ఉంది. ప్రధాన ఫినిషర్ గాయపడినా లేదా ఫామ్ కోల్పోయినా ప్రత్యామ్నాయం ఉండాలన్నదే చెన్నై వ్యూహం. మొత్తానికి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మినీ వేలంలో చాలా క్లియర్ ప్లాన్ తో బరిలోకి దిగుతుంది. ఇక 9 స్లాట్లు, 43 కోట్ల పర్సు, అనుభవజ్ఞులైన టీమ్ మేనేజ్మెంట్ ఈ 3 కలిసి చెన్నై వేలంలో అత్యంత ప్రమాదకర జట్టుగా మారుస్తాయి. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ప్లాన్ ఎంతవరకు అమలవుతుంది? చెన్నై ఎవరిపై ఎంతవరకు ఖర్చు చేసింది? ఏ ఆటగాడు పసుపు జెర్సీలో కనిపిస్తాడు అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం చెన్నై అభిమానులకు ఉత్కంఠభరితంగా మారనుంది.